जरूरत है अन्ना फोन करियो రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిరాహార దీక్షలో భాగంగా ఈరోజు ఆర్మూరు ప్రాంతానికి ఈ దీక్ష శిబిరాన్ని సందర్శించడానికి రావడం జరిగింది. మందాకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని, మంత్రివర్గంలో మాదిగలకు 2 మంత్రి పదవులు ఇవ్వాలని మందాకృష్ణ మాదిగ గారు చేస్తున్నటువంటి డిమాండ్లకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం మరి దానికి చొరవ చూపాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మొన్న 12% ఉన్నటువంటి మాదిగల జనాభాకు అనుకూలంగా రాష్ట్ర క్యాబినెట్లో 2 మంత్రి పదవులు ఇవ్వాలని మా మందాకృష్ణ మాదిగ గారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 2% ఉన్నటువంటి రెడ్లకు 4 మంత్రి పదవులు ఉన్నప్పుడు, రాష్ట్ర జనాభాలో మాదిగలు 12% ఉన్నప్పుడు మంత్రి పదవులు 2 ఎందుకు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర శాసనసభలో సుప్రీంకోర్టు తీర్పు న్యాయబద్ధమైందే, రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చు, అధికారాలను కల్పిస్తున్నామని చెప్పినప్పుడు గౌరవ రేవంత్ రెడ్డి గారు నేను మాదిగలకు వర్గీకరణ కట్టుబడి ఉన్న వెంటనే అమలు చేస్తా, ఇప్పటి వరకు గతంలో ప్రకటించినటువంటి నోటిఫికేషన్లు కూడా ప్రత్యేకంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి అమలు చేసే బాధ్యత నాదని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఇప్పుడు మాట మార్చి మాలలకు తలొక్కి మరి మాదిగలకు అన్యాయం చేస్తూ ఉన్నారు. మాదిగలు రోడ్డు మీద కూర్చొని నిరాహార దీక్షలు చేస్తుంటే మాదిగల్ని అరెస్ట్ చేయడం, మాలలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం అంటే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాదు, అది మాలలు చేస్తున్నటువంటి ప్రభుత్వం అని చెప్పి గుర్తు చేస్తున్నాం. మాదిగలకు అన్యాయం చేయాలని చూస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ, ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీలో చట్టబద్ధత కల్పిస్తా అని చెప్పి దాన్ని కాలయాపన చేస్తూ దాటవేస్తూ నాన్చివేత ధోరణి అవలంబిస్తూ ఉన్నారు. అది మంచి పద్ధతి కాదని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ, ఏదేమైనా మాదిగలకు అన్యాయం చేయాలని చూస్తే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పొందబెడతారు మాదిగలని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నారు. గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఏదైతే రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరి మాదిగలకు రావాల్సినటువంటి మంత్రి పదవుల మీద స్పష్టమైన ప్రకటన చేస్తూ వెంటనే పదవులను ప్రకటించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే ఈరోజు అసెంబ్లీలో జరుగుతున్నటువంటి ఎస్సీ వర్గీకరణ తీర్మానంపై కూడా మరి గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ గారు ఇచ్చినటువంటి సూచనల మేరకు మాదిగలకు రావాల్సిన వాటా, మాకు వేరే కులస్తులైనటువంటి వాటా మాకు అవసరం లేదు, మా మాదిగలకు రావాల్సిన వాటాను మాత్రం వేరేళ్ళకి ఇస్తా అంటే మాత్రం మేము ఒప్పుకోమని చెప్పేసి ఆ రోజు స్పష్టంగా ప్రకటన చేయడం జరిగింది. కాబట్టి మందాకృష్ణ మాదిగ మరి లేఖ రాసినటువంటి ముఖ్యమంత్రి లేఖ రాసినటువంటి ఆ విషయాల మీదనే మరి మా వాటా మాకు కల్పించే విధంగా మరి చర్చ జరగాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జరగకపోతే గతంలో అనుకున్నటువంటి 1,00,000 డబ్బులు 1,000 గొంతుకోల కార్యక్రమం మరి అది కాంగ్రెస్ ప్రభుత్వంపై మరి చేయాల్సి వస్తుందని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం.